అన్నమయ్య జిల్లా రాయచోటి హంద్రినివాస్ సుజల స్రవంతి ఫేజ్ 2 పనులకు 1323.75 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. రాయచోటి నియోజకవర్గంలో 490 నుంచి 535 కిలోమీటర్ల వరకు సుమారు 350 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు టీడీపీ నాయకుడు మండపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పనులు పూర్తయితే సుమారు 25,000 ఎకరాల ఖాళీ చెరువులకు నీరు అందడంతో పాటు రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీటి సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి లక్ష్మీప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చంద్రబాబు, రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అంతేకాకుండా ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, వీళ్ళ కృషి వల్ల మన రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ రైతాంగానికి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో అంతకుముందు హంద్రినివాస్ సుజల స్రవంతి ఎన్నో కాలువలను 70% పనులను పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు మిగిలిపోవడం జరిగింది. ఇది కంప్లీట్ అయితే మొత్తం రైతాంగానికి ఎంతో మేలు చేయడం అవుతామని చెప్పి ఎంతో గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1,400 కోట్లు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాయచోటి నియోజకవర్గానికి 350 కోట్లు రావడం జరిగింది. దగ్గర ఒక 500 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. తద్వారా అట్టడుగు ప్రాంతమైన మన రాయచోటి నియోజకవర్గానికి, రైతాంగానికి ఎంతో మేలు చేయడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యాన్ని మన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయన కృషి వలన ఈ కార్యక్రమం పూర్తిగా అవడం జరిగింది. ఈరోజు మనం అందరికీ ఇది ఒక గొప్ప దినం ఈరోజు. ఎందుకంటే రైతాంగం మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి రైతాంగం వెన్నుముక్క లాంటిది. అటువంటి రైతాంగానికి రైతులు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. తద్వారా మీరు పంటలు బాగా పండుతాయి, రాష్ట్ర ఆర్థిక విషయాలు కూడా, వనరులు అన్నీ సమీక్షించబడతాయి. కాబట్టి ఇది గొప్ప దినము. మనమందరము ఆ కార్యక్రమాన్ని ఆయనకు కృతజ్ఞత తెలియజేయడం కోసము మన రాయచోటి నియోజకవర్గం సంబంధించిన పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ రాంప్రసాద్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మొత్తం కార్యకర్తలు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఈ రాయచోటి నియోజకవర్గంలో రైతాంగానికి ముఖ్యంగా పంటలు రైతులకు పండించుకుంటారు, అన్ని విధాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇదంతా గొప్ప దినం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఎంతో శుభమైన దినం. ఎందుకంటే ఈరోజు మన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి మన క్యాబినెట్లో సుమారు అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన హంద్రినివాస్ కాలువకు సంబంధించి ఈరోజు కీలకమైన ఘట్టం మన అసెంబ్లీలో జరిగింది. ఏమిటనగా ఈరోజు సుమారు 1,350 కోట్ల రూపాయలతో జరగబోయే హంద్రినివాస్ మిగులు పనులకు మన రాష్ట్ర మంత్రివర్గంలో కానీ, దాంతోపాటు ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది. దాంతో మన రాయచోటి కాన్స్టిట్యున్సీకి కూడా సుమారు 450 కోట్లు, చైనేజ్ 495 నుంచి 535 కిలోమీటర్ల వరకు మన తాలూకాలు సుమారు 50 కిలోమీటర్ల మేర పనులు జరుగుతాయి. ఈ పనుల వల్ల సుమారు 25,000 ఎకరాలకి, మన దగ్గరలో ఉన్న శ్రీనివాసపురం రిజర్వాయర్కి కూడా 25,000 ఎకరాలకు రైతులకు అందరికీ నీటి అందించేదానికి ఈ యొక్క కెనాల్ ద్వారా శుభసూచకంగా ప్రజలకు, రైతులకు అందరికీ ఆనందం చేసిన విషయం. ఈ అవకాశాన్ని, ఈ యొక్క బాధ్యతను చేపట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క బహుత్తరమైన ప్రణాళికలకు మరొక్కసారి శుభసూచకంగా ఈరోజు అసెంబ్లీలో ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ మన మంత్రి గారి కార్యాలయంలో మన నారా చంద్రబాబు గారికి పాలాభిషేకం జరిగింది. దీనికోసం ఇచ్చేసిన మన రాయచోటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాయచోటి ప్రజలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు.